ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇదిగోండి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఎప్పుడు డేట్ చూడొచ్చు, 24 నవంబర్ 2022. అంటే ఎవరు చేసుకున్నారండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ ఎనర్జీతో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు చేసుకుంది? నవంబర్ 24, 2022. దీనిలో ఏమని రాశారు? ఈ పీపీఏలో టారిఫ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటేనే దానిలో ఇదిగో ఈ రేటుకి ఇంత కాలానికి మేము కొనుగోలు చేస్తామని చేసుకునేటటువంటి అగ్రిమెంట్. సో దీనిలో రేటుకి సంబంధించి ఏం రాశారో చూద్దాం. ఇదిగోండి, వాళ్ళు ఏమని రాశారు? ఆర్టికల్ 2.2లో ద డిస్కామ్ షల్ పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ applicable for the year of effective date provisionally as ad hoc notional pool cost of power purchase APPC determined by APERC. The aforesaid price shall be replaced with the pool cost of power purchase as fixed by the APERC applicable for the year in which the COD has been achieved. అంటే వీళ్ళు ఏమని రాశారంటే, ఏదైతే పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ ఆ సంవత్సరానికి సంబంధించి కమర్షియల్ ఆపరేటింగ్ డేట్ COD ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్కి సంబంధించి COD ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మేము యూనిట్కి చెల్లిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఏ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో, ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి, ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ 22-23 టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ 23-24. ఇది APERC వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్. ఇది APERC వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2022-23 అదేవిధంగా 23-24కి వర్తించేటటువంటి కాస్ట్ యూనిట్ ధర, పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి, ₹5.12 ₹5.12 2022-23 23-24కి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాజ్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ ఎంత? ₹5.12. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 2022లో యూనిట్కి ₹5.12 చొప్పున యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వారితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మేము ₹4.60కి మేము చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తారు? జగన్ సర్కార్ చేసుకున్న దానికంటే మేము 52 పైసలు తగ్గించి రాష్ట్రానికి ఆదా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది? వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా, వాళ్ళ అవినీతి బురద పత్రికని, జగన్మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి వైసీపీ నాయకుల్ని నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని మీరు కాదనగలరా? నవంబర్ 2022లో మీరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా? ₹5.12 రాష్ట్రం పైన భారం పడే విధంగా యూనిట్కి మీరు ఆనాడు పీపీఏ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు కూడా మీ ముందు ఉంచాం ఈ ఆధారాలన్నీ, మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. స్పష్టంగా మొన్న APERC వాళ్ళు విడుదల చేసినటువంటి ఫైనల్ జడ్జ్మెంట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. APERC వెబ్సైట్లో ఎవరైనా ఆ జడ్జ్మెంట్ కాపీ చూడండి, పేజ్ నెంబర్ 45లో వాళ్ళు ఏమని రాశారు? ద ప్రపోజ్డ్ టారిఫ్ ఆఫ్ ₹4.60 for these projects is lower than the rate of ₹5.12 originally proposed.
ముందుగా ప్రపోజ్ చేసినటువంటి ₹5.12 కంటే ₹4.60 ఇది చాలా తక్కువ, అందుకనే మేము ఈ రేటును ఆమోదిస్తున్నాం అని ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో పేజ్ నంబర్ 45లో రాశారా లేదా? మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? మీకు దమ్ముంటే ఇది ప్రచురించండి, రేపు మీ పేపర్లో మీ ఛానల్లో చూపించండి. మీలో ఏమాత్రం 0.00001% మీలో ఇంకా ఏమాత్రం నిజాయితీ మిగులున్నా మీరు ఈ పేజీని మీరు ప్రచురించండి. ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు ప్రింట్ చేయండి. నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని ప్రింట్ చేయండి. అంత స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా ఇష్టానుసారం తప్పుడు రాతలు. మేము ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏని మేము అమెండ్ చేసాం. ఇదిగోండి, ఇది మేము చేసుకున్నటువంటి పీపీఏ, అందరూ చదవచ్చు. అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేటెడ్ 24/11/2022 ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడీసీఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ. నవంబర్ 24న చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఏ ఎప్పుడు చేసుకున్నాం? 12th March 2025. అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏని మార్చాం, అమెండ్ చేసాం. March 12, 2025న ఏమని అమెండ్ చేసాం? ఇదిగోండి, చాలా క్లియర్గా Article 2.2 shall stand revised and replaced with the following. The DISCOM shall pay a fixed price of ₹4.60 ₹5.12 అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఏ డాక్యుమెంట్ ఇవాళ మీకు చూపిస్తా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? ఇది తప్ప? యూనిట్కి 52 పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారో. ఇది మేము చేసినటువంటి పాపం అంట. వాళ్ళు ₹5.12 చేసుకున్నటువంటి పీపీఏని మార్చి 52 పైసలు తగ్గించి ₹4.60 చేయటం మేము చేసినటువంటి పెద్ద నేరం. దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా ఒక్కసారి మీరు చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి ₹2,719 కోట్ల ఆదా అవుతోంది. మీరు చూడండి, ఒరిజినల్ టారిఫ్ ఎంత? ₹5.12. మేము రివైజ్ చేసింది ₹4.60. యూనిట్కి 52 పైసలు మేము తగ్గించాం. 25 సంవత్సరాలు టెన్యూర్, పరి యానం జనరేషను 2091 మిలియన్ యూనిట్స్. దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి 108.78 కోట్లు ఆదా చేశాం. ఏది? ప్రైస్ తగ్గించి 25 సంవత్సరాలకు లెక్క కడితే 2,719.45 కోట్లు రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా మేము తగ్గించాం. రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా 2,719 కోట్లు తగ్గించడం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెద్ద నేరం. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ప్రజల నడ్డి విడిచి దోచుకోవటం. రాష్ట్రం ఎట్టబోతే మనకేంటండి? ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంటే ఏంటి మనకేంటి? మనం మింగుతున్నామా లేదా? అదే కదా కాన్సెప్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారు. రాష్ట్రం పైన భారం మోపకుండా, రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా పరిపాలన ఎలా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి విజన్. అది కూటమి సర్కార్ ఎంచుకున్నటువంటి పందా. మీలాగా మింగటం మాకు రాదు, అడ్డగోలుగా దోపిడీ మాకు రాదు. ఇదిగో ఇది మాకు చేతనైంది. ఇది రాష్ట్రానికి ఆదా చేయటం, రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా ఈ విధంగా ఆదా చేయటం మాకు తెలుసు. కాబట్టే యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ డీల్లో కూడా ఆ రకంగా 2,719 కోట్లు మేము మిగిల్చాం రాష్ట్రానికి.